కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. హన్మకొండ జిల్లా ఐనవోలులో కొలువుదీరిన మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు సాగే ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక ఐనవోలు జాతర సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఓరుగల్ల జాతరల సందడి మొదలైంది. శరణు శరణు మల్లన్న, శరణు జోచితి మల్లన్న అంటూ అటు మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ అర్చిస్తూ జరిగే జాతరల పర్వం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నాం. హన్మకొండ జిల్లాలో ఉన్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జానపదుల ఆచారాలు, వ్యవహారాలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఐనవోలు మల్లికార్జున స్వామి అటు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ ఇద్దరితో కూడా కొలువు తీరినారు. మల్లికార్జున స్వామిని ఖండేల్ రాయలుగా పూజిస్తారు. ఇది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన దేవస్థానం కావడం ఇక్కడికి 3 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. భోగితో మొదలై ఉగాది వరకు ఈ జాతర కొనసాగుతుంది. సంక్రాంతి పర్వదినం 3 నాళ్ళు ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మొక్కుబడుల పర్వం అనేది చాలా ప్రధానంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఇచ్చే బండారిని అత్యంత ప్రాశస్త్యంగా, అత్యంత ప్రధానంగా భావిస్తారు. ప్రధానంగా ఈ జాతరలో బండారిదే ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక్కడ పసుపును బండారిగా భావిస్తూ ఇక్కడ స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రస్తుతం మనం మనతో పాటు ఆలయ అర్చకులు చెప్పండి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాశస్త్యం. కోరమీసాల మల్లికార్జున స్వామి అందాల మల్లన్న ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దేవస్థానం. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు మనకి సంక్రాంతి నుండి మొదలుకొని భోగి సంక్రాంతి కనుమ మొదలుకొని ఉగాది వరకు కూడా 3 నెలల కాలంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. మనం ప్రముఖంగా దేవాలయాన్ని కనుక చూసినట్లయితే అష్టభుజి ఆకృతిలో అష్టోత్తర స్తంభ నిర్మిత ఆలయాన్ని 9వ శతాబ్దంలో 6వ రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు త్రిభువన మల్లు అనేటువంటి బిరుదాంకితుడు అయినటువంటి రాజు యొక్క మంత్రి అయ్యనవ్రులు అయినటువంటి మంత్రి గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగినది. దాన్ని అనుసరిస్తూనే మల్లికార్జున స్వామి వారి ఏదైతే మంత్రి గారి పేరు ఉందో వారి పేరు మీదే ఐనవోలు అనేటువంటి నామకరణం కూడా ఈ గ్రామానికి రావడం జరిగినది. తర్వాత ప్రధానంగా మనం గర్భాలయంలో కనుక చూసినట్లయితే స్వామివారు శరీరాకృతిలో ఉంటారు. ఖండేల రాయుడు, బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మ అంటే పరమశివుడే కానీ పరమశివుడు అమ్మతో పుట్టినటువంటి రాజుగా అవతారం ఎత్తి మణిమల్లాసురుడు అనే రాక్షసులను సంహరించడానికి స్వామివారు భువికి ఏగి వచ్చున్నారు. కాబట్టి స్వామివారిని ఖండేల రాయుడుగా ఇక్కడ మనం కొలుచుకుంటూ ఉంటాము. తర్వాత గర్భాలయంలో మరొకటి 200 సంవత్సరాల తర్వాత ఎవరైతే కాకతీయ రాజులు వచ్చి ఈ ఆలయాన్ని చూసిన పిదప శరీరాకృతులు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ముట్టుకోవడానికి వీల్లేదు కనుక స్వామివారిని ముట్టుకొని తరించాలి అంటే ఆయనకి రుద్రాభిషేకాలు నిర్వహించవచ్చు. కాబట్టి అదే పరమశివుడిని మళ్ళీ ఇక్కడ అర్ధ ప్రాణమట్ట శ్వేతాకార బాణాకార ఆకృతిలో మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. అయితే అర్ధ ప్రాణమట్టం కలిగినటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్వామివారు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆ తత్వాన్ని తెలిపే విధంగా మనకు గర్భాలయంలో మల్లికార్జున స్వామి వారి విగ్రహము తర్వాత ముందు ఉన్నటువంటి ఆ లింగం కూడా 2 ప్రతిష్ఠ చేయడం జరిగినది. చూడొచ్చు ఇక్కడ భక్తులు ఉన్నారు, భక్తులతో మాట్లాడారు. అంటే ఇక్కడ స్వామివారికి ఏమి ఇస్తారు అసలు? బండారి ఇయర్ కంపల్సరీ ఈ రోజు పక్కా వేసుకుని అవుతాం దర్శనం. బండారి ఎందుకు ఇస్తారు అసలు? దేవుడికి ఇష్టమైనది కాబట్టి. ఒక్కొక్క దేవుడికి ఒక్కటి ఇష్టమైనది ఉంటుంది కాబట్టి ఈయన మల్లన్న దేవుడికి కాబట్టి బండారే ఉంటుంది. ఎక్కడైనా సరే మల్లన్నకే బండారు అంటే చాలా శ్రేష్టమైనది. అది మన మొక్కులు ఎంత మంచి మొక్కుకొని మనకి చేస్తే అంత కలిగిస్తాడు. అంత మనకు మొక్కులని మనం మొక్కుకొని ఎంత మనసులో మొక్కుకుంటామో ఆ రకంగా మనకు కలిగిస్తాడు. అదే మనకు నమ్మకం, అదే బండారు దేవుంది. ప్రధానంగా అటు ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంతో పాటు కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో కూడా జాతర కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జాతరల పర్వం కొనసాగుతున్న పరిస్థితి. ఎటు చూసినా కోలాహలంగా భక్తజనం జాతరల వైపు తరలి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రామ్ రాజు రంగనాథ్ HMTV ఐనవోలు.